ఇక్కడ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం. మన రాజ్యాంగం యొక్క స్వభావాన్ని గమనించినట్టయితే ద కాన్సెప్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ లివింగ్ కాన్స్టిట్యూషన్. లివింగ్ కాన్స్టిట్యూషన్. ఎందుకు లివింగ్ కాన్స్టిట్యూషన్ అన్నాం? లివింగ్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజ్యాంగం అని అంటున్నాం. దేనికి కారణం ఏంటి అని అంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఎవాల్యూట్ అవుతూ వస్తూనే ఉంది. సపోజ్ కాన్స్టిట్యూషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదా వాటికి ఇంకా యాడ్ చేయాలనుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరుగుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి కూడా ఆర్టికల్ 368ని బేస్ చేసుకొని జరుగుతుంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని, రీజనబుల్ అమెండ్మెంట్స్ని మాత్రమే తీసుకొస్తారు. అంటే ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ని మనం అమెండ్ చేయగలుగుతున్నాం అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఫ్లెక్సిబుల్గానే ఉంది కదా, అంటే దాన్ని మనం ఫ్లెక్సిబుల్గానే ఉంచాం. దాంతోపాటు కాన్స్టిట్యూషన్ రిజిడ్ కూడా. ఎందుకు? ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాంబినేషన్ని కలిగి ఉంటుంది. ఒకవైపు మనం కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసుకోవచ్చు, అమెండ్మెంట్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్లో ఉన్న టాపిక్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఎలా ఉండాలి చేంజింగ్ అనేది అంటే, కేశవానంద భారతి కేసు 1973లో బేసిక్ స్ట్రక్చరల్ డాక్ట్రిన్ అంటే పునాదులు మాత్రం కదలకోకుండా రాజ్యాంగాన్ని మనం రీజనబుల్గా, ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో దీన్ని లివింగ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఇండియా అనేది లివింగ్ కాన్స్టిట్యూషనే. అంటే లివింగ్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ కాన్స్టిట్యూషన్ చూస్తే ఇట్ మీన్స్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మస్ట్ ఎవాల్వ్ విత్ సొసైటల్ నార్మ్స్. సామాజిక విలువలను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి కాన్స్టిట్యూషన్ అనేది ఎవాల్యూట్ అవుతూనే ఉంటుంది, ఫర్దర్గా మూవ్ అవుతూనే ఉంటుంది, చేంజెస్ చేస్తూ తత్కాలకు అనుగుణంగా, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్పులు చేస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది నాట్ ఓన్లీ రిజిడ్, ఇట్ ఈజ్ ఫ్లెక్సిబుల్ ఆల్సో. సో రిజిడ్ ఇన్ నేచరే కాదు, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇంక కఠినమైందే కాదు. సో కఠినమైందే కాకుండా ఇది లవచికత కలిగి ఉంటుంది, అంటే ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుంది, మార్పు చేసుకునే సౌకర్యం కలిగి ఉంటుంది అన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, వన్ ఓన్లీ కరెక్ట్. 1863లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, దాన్ని రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్, ధార్మిక ట్రస్టుల చట్టం. దట్ ఈస్ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1863. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏవైతే మతపరమైనటువంటి సంస్థలు ఉన్నాయో వాటిలో బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క నియంత్రణ, బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ని నియంత్రించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఇంటర్ఫరెన్స్ని, కంట్రోల్ని నియంత్రించడానికి తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సింపుల్గా మొత్తంగా బ్రిటిష్ కంట్రోల్ పోలేదని చెప్పుకోవచ్చు. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ కంట్రోల్ని రెగ్యులేట్ చేయగలిగారు కొంతవరకు. ఇదంతా బ్రిటిష్ గవర్నమెంట్ చేతుల్లో నుంచి ఎవరి వైపుకి వెళ్ళింది? ట్రస్ట్స్, అంటే రిలీజియస్ ట్రస్ట్ చేతిలోకి, రిలీజియస్ కమిటీస్ చేతిలోకి వెళ్ళింది. రిలీజియస్ కమిటీస్ చేతిలోకి వెళ్తే ఈ రిలీజియస్ ట్రస్ట్ కానీ, రిలీజియస్ కమిటీస్ కానీ, వీళ్ళు ఎవరి నియంత్రణలో ఉంటారు? గవర్నమెంట్ యొక్క నియంత్రణలో ఉంటారు. ఏ విషయాల్లో? రిలీజియస్ విషయాల్లో కాదు, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో. సో ఇది ముఖ్యమైన పాయింట్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు? రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ 1863ని బేస్ చేసుకొని కంప్లీట్గా టెంపుల్ కంట్రోల్ని రిలీజియస్ కమిటీస్కి ట్రాన్స్ఫర్ చేశారు, గవర్నమెంట్ ఓవర్సైట్ లేకుండా అంటున్నారు. నో, గవర్నమెంట్ కంట్రోల్ ఉంది రిలీజియస్ కమిటీస్ మీద. సో కంప్లీట్గా ఎంటైర్గా అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ మనం చూస్తే, శృంగేరి మఠం కేసులో 1954లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మతపరమైన విషయాల్లో
ఆలయాలు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా యాక్ట్ చేయొచ్చు. రిలీజియస్ అఫైర్స్లో టెంపుల్స్ అనేవి ఇండిపెండెంట్గా యాక్ట్ చేయొచ్చు. కానీ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నైదర్ 1 nor 2 ఆన్సర్. సుప్రీంకోర్టు జడ్జెస్ని లేదా హైకోర్టు జడ్జెస్ని కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేస్తారండి. ఈ కొలీజియం సిస్టమ్ గవర్నమెంట్ పంపించిన నేమ్స్లో ముఖ్యంగా కొలీజియం సిస్టమ్ ఒక సీనియర్ మోస్ట్ జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేస్తుంది. ఈ అపాయింట్ చేసేది అఫీషియల్గా కొలీజియం సిస్టమ్ అపాయింట్ చేస్తున్నప్పుడు చెప్పినప్పటికీ కూడా ఫ్రంట్ లైన్లో అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి చేత నియమించబడతారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 124(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అధికరణ 124(2) ప్రకారం ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. రాష్ట్రపతి చేత భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఈ నియామకం అనేది భారత ప్రధాన న్యాయమూర్తి మరియు సీనియర్ న్యాయమూర్తుల సంప్రదింపుల తర్వాత జరుగుతుంది. ఓకే. The appointment is made after the consultation with Chief Justice of India as well as senior most judges named necessary. ఓకే, నెక్స్ట్ శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ అలవెన్సెస్ కానీ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతాలు కానీ పెన్షన్ కానీ అండ్ అలవెన్సెస్ కానీ భారత సమాఖ్య నిధి అంటే ద శాలరీస్, పెన్షన్స్, allowances of Supreme Court judges are charged upon the Consolidated Fund of India. Consolidated Fund of India నుంచి సుప్రీం కోర్ట్ జడ్జి యొక్క శాలరీస్, పెన్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండర్ ఆర్టికల్ 112 అండ్ ఆర్టికల్ 125 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సిమిలర్లీ ద పెన్షన్స్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్ ఈజ్ ఆల్సో చార్జ్డ్ ఫ్రమ్ ది Consolidated Fund of India under Article 221 of the Indian Constitution. So these expenses are not subject to the vote in parliament, ensuring judicial independency. Anyway, జడ్జెస్ యొక్క హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళ యొక్క శాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. పెన్షన్ కానీ, శాలరీ కానీ, అలవెన్సెస్ కానీ. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 112 అండ్ ఆర్టికల్ 125 దాని గురించి చెప్తున్నాయి. అండ్ హైకోర్టు అయితే ఆర్టికల్ 221 వాళ్ళ యొక్క శాలరీస్, పెన్షన్స్, అలవెన్సెస్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు, నన్ ఆన్సర్. రిమూవల్ ఆఫ్ జడ్జెస్ని తొలగించే ప్రక్రియ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. యాక్చువల్గా జడ్జిని తొలగించాలంటే ఆర్టికల్ 124(4) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఇట్ స్టేట్స్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ద రిమూవల్ ఆర్డర్. ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ద రిమూవల్ ఆర్డర్ ఓన్లీ ఆఫ్టర్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ have passed the motion by the required majority. ముందు ఏం జరుగుతుందండి, లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ జడ్జిని తొలగించాలి అని మోషన్ పాస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ కాపీ ప్రెసిడెంట్కి వెళ్తే అప్పుడు ప్రెసిడెంట్ రిమూవల్ ఆర్డర్ని ఇష్యూ చేస్తారు. సో ఆర్టికల్ 124(4). ఓకే. సో a judge of the Supreme Court can be removed from his office by an order of the President. Yes. సో ఈ సుప్రీం కోర్టుకి ప్రెసిడెంట్ ఆర్డర్కి మధ్యలో ఎవరుంటారండి? జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టుకి ప్రెసిడెంట్ ఆర్డర్కి మధ్యలో లోక్సభ, రాజ్యసభ పాస్ చేసిన బిల్లు ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఆల్రెడీ ఇక్కడ రిమూవల్ మోషన్ లోక్సభ, రాజ్యసభ పాస్ చేయాలని చెప్పాం కదా. అయితే ఈ రిమూవల్ మోషన్ అనేది అట్లీస్ట్ లోక్సభలో అయితే 100 మెంబర్స్ సైన్ చేయాలి. రిమూవ్ చేయాలంటే జడ్జిని ఆ మోషన్ మీద, ఓకే అతన్ని రిమూవ్ చేయడానికి మేము ప్రవేశపెట్టేటువంటి ఈ బిల్ మీద 100 మెంబర్స్ సైన్ చేయాలి లోక్సభలో అయితే. అదే రాజ్యసభలో అయితే 50 మెంబర్స్ సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే స్పీకర్, లోక్సభలో అయితే స్పీకర్కి సమర్పించాలి, రాజ్యసభలో అయితే చైర్మన్కి సమర్పించాలి. ఈ 100 మెంబర్స్ సైన్ చేసి, ఈ 50 మెంబర్స్ సైన్ చేసి. అయితే అప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆ మోషన్ని టేకప్ చేసి 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీకి సైన్ చేసినటువంటి మోషన్ని పంపిస్తారు. ఆ 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు, అండ్ ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటారు. అంటే
ప్రత్యేకమైనటువంటి అధికారాలు కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఒక న్యాయవాది కూడా ఉంటారు దాంట్లో. సో ఇట్లా ఈ 3 మెంబర్ కమిటీ యొక్క రెఫరెన్స్ని తీసుకొని అప్పుడు ఆ మోషన్ని పాస్ చేయాలా లేదా, దాని గురించి మాట్లాడాలా లేదా అనేది దాని గురించి మాట్లాడతారనమాట. అంటే మనకేం అర్థమవుతుంది ఇక్కడ, రిమూవల్ మోషన్ మీద లోక్సభ మెంబర్స్ అయితే 100 మెంబర్సు, రాజ్యసభ మెంబర్స్ అయితే 50 మెంబర్సు సైన్ చేసి ఆ మోషన్ని లోక్సభలో స్పీకర్కి కానీ రాజ్యసభలో చైర్మన్కి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ ఇంపీచ్మెంట్ మోషన్ ఏదైతే ప్రవేశపెట్టారో ఇది మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ పాస్ చేయాల్సిందండి. అండ్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ప్రతి హౌస్లో కూడా 2/3 వంతుల మంది పాల్గొని దానికి ఓటింగ్ వేసి కనుక పాస్ చేయగలిగితే ఆ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 124(4) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 1 and 2 and 3 all 3 statements are correct. So answer is D. Juvenile Justice Care and Protection of Children Act 2015. Juvenile Justice 19 సంవత్సరాలు నిండకపోతే వాళ్ళని జువైనల్స్ అంటారండి. వాళ్ళు బాలులుగా మనం పరిగణిస్తాం అన్నమాట, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండకపోతే. సో అలాంటి సందర్భాల్లో కూడా అంటే 18 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా హీనియస్ క్రైమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మర్డరు, రేపు, గ్యాంగ్ రేప్స్ ఇలాంటివన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో జువెనల్ జస్టిస్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. జువెనల్ జస్టిస్ బోర్డ్ జేజేబీ అనే ఒక బోర్డు ఉంటుంది. దీని అనుమతి తీసుకొని 16 నుంచి 18 సంవత్సరాల వాళ్ళను కూడా అడల్ట్స్గా పరిగణించవచ్చు. ఎలాంటి అనుమతి ఇస్తుంది ఇది? ఈ 16 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏమైనా క్రైమ్స్ చేస్తే, సో హీనియస్ క్రైమ్స్, భయానకమైనటువంటి నేరాలు కనుక వీళ్ళు చేస్తే వీళ్ళని పెద్దవాళ్ళుగానే పరిగణించవచ్చు అనమాట. ఎప్పుడు ఈ జువెనల్ జస్టిస్ బోర్డ్ అనేది వీళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఎక్కువగానే ఉంది, వీళ్ళని ట్రీట్ చేయొచ్చు, అడల్ట్స్ లాగంటే వీళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో ద యాక్ట్ అలౌస్ జువెనల్స్ ఏజ్డ్ 16 to 18 years ఆఫ్ టు బి ట్రైడ్ యాజ్ అడల్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ హీనియస్ క్రైమ్స్. కరెక్ట్. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 చిన్నపిల్లల్ని వాళ్ళ రక్షణ మరియు వాళ్ళ యొక్క రక్షణ మరియు వాళ్ళని పెంచి పోషించడం కోసం ఏం చేసిందంటే దత్తత చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మార్చడం జరిగింది. దాంతో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956ని, గార్డియన్స్ ఆఫ్ ది వర్డ్ యాక్ట్ 1890ని సో ఇది రీప్లేస్ చేసింది అని చెప్పుకోవచ్చు అనమాట. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. సో జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015లో అడాప్షన్ అనేది మోర్ యాక్సెసిబుల్ చేయడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని ఒక స్టాచ్యురీ బాడీని నియమించి, సో ఇది అడాప్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ని, దత్తత తీసుకునేటువంటి పరిస్థితుల్ని, దత్తత తీసుకునేటువంటి పరిస్థితుల్ని మోర్ ఫ్లెక్సిబుల్ చేసిందని చెప్పుకోవచ్చు. సో రిలేటివ్ కానీ తర్వాత మిగతా రిలీజియస్ లైన్స్లో అడాప్షన్ని చాలా ఈజీ చేసింది. సో ఇట్ మేక్స్ ది అడాప్షన్ ప్రాసెస్ స్మూతర్ ఫర్ ఆర్ఫన్స్కి చాలా స్మూత్ చేసింది అడాప్షన్ ప్రాసెస్ని. అండ్ అబాండన్ చిల్డ్రన్స్కి కూడా అడాప్షన్ ప్రాసెస్ని చాలా ఈజీగా చేసిందని చెప్పుకోవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఈ చిల్డ్రన్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్జిఓస్ రిజిస్టర్ చేసి నడిపిస్తున్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ ఆర్ చైల్డ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసిన 6 months లోపల సో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ యాక్ట్ ప్రకారం. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? 1, 2, 3, 4 all 4 statements are correct. Unlawful Activities Prevention Act 1967. Unlawful Activities Prevention Act 1967. So ఈ అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అనేది సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా ఉంటుంది. నేషన్ వైడ్ ఇదే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగినటువంటి కేసెస్ని ప్రాసిక్యూట్ చేస్తుందండి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ అథారిటీ కలిగి ఉంటుంది ఈ చట్టం ప్రకారం. సో ఏదైనా కానీ యాక్టివిటీని అన్లాఫుల్గా సో
ఏదైనా యాక్టివిటీని అది లాకు విరుద్ధంగా ఉందని ఏదైనా యాక్టివిటీని సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా అథారిటీ అనమాట డిక్లేర్ చేయడానికి. దాంతోపాటు ఇండియన్ కానీ ఫారెన్ నేషనల్స్ కానీ ఎవరైనా కానీ ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే అది ఇండియాలో కానీ ఫారెన్లో కానీ ఆ క్రైమ్ అనేది ఫారెన్లో చేసినా ఇండియాలో చేసినా ఈ చట్టం అనేది వర్తిస్తుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఒక్కటి కూడా లేదు నాట్ కరెక్ట్ స్టేట్మెంట్, దీంట్లో అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. ఆర్టికల్ 356 దిస్ ఈజ్ ది ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన. యాక్చువల్గా ఈ రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 అనేది ఎక్కడి నుంచి డెరివ్ చేయబడిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి సెక్షన్ 93 నుంచి దీన్ని తీసుకున్నారు ఆర్టికల్ 356ని. అయితే విచ్ అలౌడ్ బ్రిటిష్ గవర్నర్ టు అజ్యూమ్ కంట్రోల్ ఆఫ్ ప్రావిన్స్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. సో అప్పుడు గవర్నెన్స్ ఫెయిల్యూర్ అయితే ప్రెసిడెంట్ రూల్స్ని ఇంపోజ్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉంది. అలానే మన ఆర్టికల్ 356ని దీని నుంచి తీసుకొని సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రూల్ని ఏదైనా ఒక స్టేట్ అంటే ఏదైనా ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు ఎప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సో కాన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఫెయిల్ అయినప్పుడు, కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది ఫెయిల్ అయినప్పుడు. సో ఇలా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఫెయిల్ అవుతాయో అప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 356. ఓకే, సో ఆర్టికల్ 356 వస్తే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రొవిజన్స్ లేడ్ అవుట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 సెక్షన్ 93. ఓకే, పార్లమెంటరీ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ది ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. ఎస్, పార్లమెంట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. సో పార్లమెంట్ అప్రూవల్ ఇస్తేనే ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తాం. ఒకసారి ఇంపోజ్ చేస్తే సో బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అప్రూవ్ చేయాలి వితిన్ 2 months లోపల. ప్రెసిడెంట్ అప్రూవల్ కనుక ఇస్తే ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది వితిన్ 2 monthsలో సో దీన్ని వ్యాలిడ్ చేయాలి, అప్రూవ్ చేయాలి బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో. సో ఇటు అప్రూవ్ అయిన తర్వాత 6 months కంటిన్యూ అవుతుందండి. ఇంకొక 6 months కూడా దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక 6 months ఇట్లా పార్లమెంటరీ అప్రూవల్తో ఎవ్రీ 6 monthsకి ఒకసారి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఎట్ ఏ టైం మనం 6 months వరకు కూడా సో కంటిన్యూ చేయవచ్చు అన్నమాట దీన్ని. సో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత 2 నెలల్లోగా లోక్సభ రాజ్యసభలు దాన్ని అయితే ఆమోదించాల్సిన అవసరం ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. తర్వాత మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. సో దీంట్లో ఏం చెప్తున్నారు, ఇది ఎప్పుడు జరిగింది? 1978లో జరిగింది 44th. దీంట్లో ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ రూల్ బియాండ్ 1 year కనుక మీరు ఎక్స్టెండ్ చేయాలంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ద 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 నాట్ ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ introduced restrictions on exceeding president rules beyond 1 year. 1 year కన్నా కూడా మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయాలి ప్రెసిడెంట్ రూల్ని అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. సో ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ అకార్డింగ్ టు ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అయినా ఉండాలి అకార్డింగ్ టు ఆర్టికల్ 352 ఆర్ ద ఎలక్షన్ కమిషన్ సర్టిఫైడ్స్ దట్ ఎలక్షన్స్ కెనాట్ బి హెల్డ్ ఇన్ ది కన్సర్న్ స్టేట్. సో ఎన్నికల సంఘం అత్యవసర పరిస్థితిని ఏర్పరిచిన తర్వాత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఇవి పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ జరగలేదు, ఎలక్షన్స్ కెనాట్ బి హెల్డ్ ఇన్ ది కన్సర్న్ స్టేట్, ఆ టయానికి కనుక జరిపించకపోతే ఆ ఎలక్షన్స్ని సో అప్పుడు ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ద్వారా 1 year కన్నా మీరు ఎక్స్టెండ్ చేయాలంటే కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి అకార్డింగ్ టు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇక్కడ 42nd అని ఇచ్చారు, ఇది రాంగ్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2 statements are correct. Those are 1 and 2. This question is related to the Prohibition of Child Marriages Act, that is PCMA 2006. So
సో PCMA Act 2006 డస్ నాట్ మేక్ ఆల్ చైల్డ్ మ్యారేజెస్ ఆటోమేటికల్లీ వాయిడ్. అంటే సింపుల్గా చెప్పాలంటే చైల్డ్ మ్యారేజ్ జరిగిందనుకోండి, అంటే బాయ్కి అయితే 21 years లోపు, గర్ల్కి అయితే 18 years లోపు చైల్డ్ మ్యారేజ్ జరిగితే అవి చైల్డ్ మ్యారేజ్ జరగగానే అవి కంప్లీట్గా రద్దు అవ్వవు. ఎప్పుడు రద్దు అవుతాయంటే వీళ్ళు ఎవరైనా కానీ ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నమాట. సో అంటే రద్దు చేయమనే కంప్లైంట్ ఇవ్వాలి ఈ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అప్పుడు మాత్రమే దీన్ని రద్దు చేస్తారు, లేకపోతే అది కొనసాగుతుంది. సో ఇక్కడ ఆటోమేటికల్గా రద్దు అవుతాయి అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషనరీ ఆఫీసర్స్ CMPOని అపాయింట్ చేయడం జరుగుతుంది చైల్డ్ మ్యారేజ్ని తగ్గించడం కోసం. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ద యాక్ట్ ఓవర్ రైట్స్ ఎనీ కస్టమ్ ఆర్ పర్సనల్ లాస్ దట్ పర్మిటెడ్ చైల్డ్ మ్యారేజ్. మనకి ఏ రిలీజియస్ లా అయినా, ఏ కస్టమరీ లాస్ అయినా కానీ చైల్డ్ మ్యారేజ్ని ఒప్పుకోవు. అక్కడ గనక రాసున్నా కానీ రిలీజియస్, సపోజ్ ఏదైనా ఒక రిలీజన్లో చైల్డ్ మ్యారేజ్ ఎలా అని ఉన్నా కానీ అది చెల్లదన్నమాట. ఈ చట్టం అనేది ఓవర్ రైడ్ చేస్తుంది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ PCMA 2006. సో ఏ మిగతా చట్టాలు కూడా చైల్డ్ మ్యారేజ్ని ఆపలేవు, రద్దు చేయలేవు. సో ఇది PCMA మాత్రం రద్దు చేస్తుంది. ఒకవేళ అవి ఎలో చేసినా ఇది రద్దు చేస్తుంది అనమాట. సో 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్ట్రిన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేస్ 1973, where the Supreme Court ruled that certain fundamental principles cannot be changed by the Parliament as they form the basic structure of the Constitution. కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని మనం చేంజ్ చేయలేము. ఎందుకంటే ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కిందకు వచ్చేస్తాయి. అవి పిల్లర్స్ అన్నమాట కాన్స్టిట్యూషన్. ఆ పిల్లర్స్ని మనం తీసేయలేము. సో అవి కాకోకుండా మిగతా వాటిని మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని మాత్రం మార్చలేరు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతం, దానికి విరుద్ధంగా ఏ చట్టం ఉండకూడదు. సో అంటే రాజ్యాంగమే మీకు కంప్లీట్ లైన్ అనమాట. యాక్ట్స్ ఏవి కూడా దాన్ని బైపాస్ చేయలేవు. సో దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఇది కూడా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండటం అనేది కూడా రాజ్యాంగ మూల సూత్రాల్లో ఒకటి. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చరల్ డాక్ట్రిన్. సో జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఎన్ష్యూర్స్ ది సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక సూత్రాలని, ప్రాథమికమైనటువంటి హక్కుల్ని ఇది కాపాడుతుంది జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంటే. సో ఇండిపెండెంట్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఆల్సో పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ అండ్ సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చరల్ డాక్ట్రిన్. నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గా మార్చాలంటే కుదరదు. ఎందుకంటే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ రూల్ ఆఫ్ లా మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మనం పార్లమెంటరీ సిస్టమ్ని మార్చకూడదు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కింద. సో థర్డ్ వన్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చరల్ డాక్ట్రిన్. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ యొక్క నామ్స్ని కూడా మనం మార్చడానికి లేదు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేలాగా చూడాలి. ఇది కూడా బేసిక్ డాక్ట్రిన్లో ఒక భాగమే. సో ఆల్ 4 ఆర్ ది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హెన్స్ ఆన్సర్ ఈస్ ఆల్ 4. జడ్జెస్ రిమూవల్ని మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటాం. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఆర్టికల్ 124(4)లో మనకు చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ అయినటువంటి, అంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ ద్వారా ఆ బిల్ పాస్ అవ్వాలి, ఆ మోషన్ పాస్ అవ్వాలి. అప్పుడు ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. అండ్ ఆర్టికల్ 124(5) ఏం చెప్తుంది? ఇట్ అలౌస్ పార్లమెంట్ టు ఫ్రేమ్ ఎ లా టు రెగ్యులేట్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ which led to the Judges Inquiry Act 1968. So Article 124(5) allows Parliament to frame a law to regulate the impeachment procedure. And Article 124(4) states that Supreme Court judge can be removed by the President only after an address by both houses of Parliament with special majority. So అంటే లోక్సభ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ ద్వారా మోషన్ మూవ్ అయితే అప్పుడు
ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట, అకార్డింగ్ టు ఆర్టికల్ 124(4) అండ్ ఆర్టికల్ 124(5) ప్రకారం, నాట్ ఆర్టికల్ 125. నెక్స్ట్, సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క శాలరీస్ని కానీ ఎలవెన్సెస్ కానీ వీటన్నిటినీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు అని మనం కనుక గమనించినట్లయితే పార్లమెంట్ వీటిని త్రూ లా ద్వారా డిటర్మైన్ చేస్తుంది. సపోజ్ మీరు చూసుకుంటే సుప్రీంకోర్టు జడ్జెస్ శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1958 ప్రకారం శాలరీస్ అనేది ఇవ్వటం జరిగింది. సో పార్లమెంట్ ద్వారా కాదు, సో ఒక లా ద్వారా, అంటే ద శాలరీ అలవెన్సెస్ ప్రివెన్సెస్ లీవ్ పెన్షన్స్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ డిటర్మైన్ ది టైమ్ టు టైమ్ బై పార్లమెంట్, అంటే లా ద్వారా. ఎస్, కాన్స్టిట్యూషన్ ద్వారా కాదు, లా ద్వారా దీన్ని శాలరీస్ని అలవెన్సెస్ని ప్రివిలేజెస్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఏ సింపుల్ మెజారిటీ. ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ బై ఏ సింపుల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని ఇచ్చారు, ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్. సో ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ నంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ బై ది simple majority through a law, not by the constitutional amendment. So third statement is wrong. How many of the above statements are correct? Only one statement is correct, that is 2. ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి. ఇవి జస్ట్ సోషియో ఎకనామిక్ జస్టిస్ని అందిస్తాయండి. సామాజిక ఆర్థిక న్యాయాన్ని ప్రజలకు చేకూర్చడానికి ఇవ్వటం జరిగింది, రాదర్ దాన్ పొలిటికల్ జస్టిస్. సో సోషియో ఎకనామిక్ జస్టిస్ని ప్రొవైడ్ చేస్తాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఇవి అమలు చేయలేదని మనం కోర్టులకు వెళ్ళలేం, ఛాలెంజ్ చేయలేం కోర్ట్స్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని అమలు చేయలేదని. ఇవి జస్ట్ ఒక ఐడియాలజీ అనమాట. ఇప్పుడు గాంధీ ఉంది, గాంధీ యొక్క ఐడియాలజీస్ ఉంటాయి. సపోజ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీస్ ఉంటాయి. ఆ ఐడియాలజీస్ని మనం తీసుకోవాలా వద్దా అనేది స్టేట్ ఇష్టం. అది అంటే కానీ అది ఎన్ఫోర్సబుల్ కాదు కోర్ట్స్ ముందు. సో లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అయితే కాదు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది. సో ఇవి సోషియో ఎకనామిక్ జస్టిస్ మీద ఫోకస్ చేస్తే రాదర్ దాన్ ది పొలిటికల్ జస్టిస్. సో పొలిటికల్ జస్టిస్ మీద కాదు, సోషియో ఎకనామిక్ జస్టిస్ మీద చేస్తాయి. సో 1 and 2 both are incorrect. So neither 1 nor 2 is the answer.